వ్యూ మాత్రం వేరున్నా అసలు రూమ్ కన్నా. ఇది మన రూమ్ నేను పెట్టిన 207. ఈ నుంచి వ్యూ చూడండి, అట్లా లాస్ట్ దాకా ఎండ్ దాకా వ్యూ చూడచ్చు. సో ఇట్లా అవుతున్నది, మంచిగా ఉంది వ్యూ అయితే. గుడ్ మార్నింగ్ గాయ్స్, టైం వచ్చేసి 7:30 అయితే అవుతుంది. ఇప్పుడే లేచినాం, ఎందుకంటే నైట్ లేట్ అయిన ఉండే. మనం వ్లాగ్ ఎడిట్ చేసి గోపురంలోకి వెళ్ళి దీంట్లోకి అంతా పంపించుకొని ఎడిట్ చేసేసరికి టూ మచ్ లేట్ అయింది. లైక్ 1:32 అయిన ఉండే. మేము దీనొచ్చి ఇంకా వ్లాగ్ ఎడిట్ అయినసరికి లేట్ అయిపోయింది ఉండే. ఇంకా స్నానం కూడా వెళ్ళి ఫస్ట్ స్నానం చేసి టైం 7:30 అవుతుంది, ఆల్రెడీ లేట్ అవుతుంది. దర్శనంకి అయితే వెళ్ళిపోవాలి మేము. సో దర్శనానికి పోతాం, ఇంకో 10-15 నిమిషాలు మ్యాక్స్ స్నానం చేసి దర్శనంకి అయితే వెళ్ళిపోతాం. దర్శనాలు చేసి ఎక్కువసేపు టైం కూడా పడుతుంది, దండదరణ అయిపోతే ఎక్కువ రష్ లేదు అసలు. నిన్న మేము కష్టపడి వేసినాం, అసలు రష్ లేకుండే. అదొకటి మాకు లక్ అనిపించింది. రష్ ఉంటుంది మాకు ఖరాబ్, రష్ ఏం లేదు కాబట్టి అట్లా పోయి ఇట్లా వచ్చుడే దర్శనంకి. అందుకే కొంచెం లేట్ అవుతున్నాం. వాడు పోయిన స్నానం చేస్తున్నాడు, వాడు కాగానే నేను పోయి స్నానం చేసి ఇంకా డ్రెస్ చేసుకొని మిమ్మల్ని అయితే కలుస్తా గాయ్స్. మనమైతే రెడీ అయితే అయిపోయినాము. మన డ్రెస్సు ఇది కళ్ళద్దాలు కింద పంచ కనపడుతుందా, అయ్యో వైట్ పంచ పంచ. సో పంచనైతే కట్టుకున్నాం, ఊడిపోతున్నాం అని చెప్పేసి. సో ఇంకా లేట్ అయిపోయి వెళ్ళాలా. మాకు ఆల్రెడీ బండి వేసుకున్నాడు, బండి లాకర్ ఇస్తున్నాడు. దాని కింద డిస్క్ లాక్ వేసినా కదా, ఆ డిస్క్ లాక్ అయితే ఇస్తున్నాడు. ఆడున్నాడు భరతాడు. సో ఇంకా మేమైతే దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోవాలి, లేట్ అవుతుంది. ఇక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ గేట్లు ఉంటాయి, ఇక్కడ మలిపేసి గేట్లు అడగాలి కనిపిస్తారా పోలీసులు ఏమన్నా వీళ్ళకి వెళ్ళారో ఓకే పోతుంది. పోయింది లోపలికి ఎంట్రీ అయినా డైరెక్ట్ దర్శనం కాడికి పోతుంది బండి. ఇంకా బయట ఎడబెట్టని అవసరం లేదు, కాబట్టి పోలీసులు పెడితే ఎడతారు. అందుకే వేరే టికెట్ లెఫ్ట్ అయితే ఎడబెడతారు. సో ఈయనైతే పార్కింగ్ చేసేసి ఇంకా మనం దర్శనం అయితే వెళ్ళిపోం. ఫస్ట్ నేను దిగడా కావు, మొత్తం పంచాడుకున్నా దిగస్తలే చేస్తలే గాయస్. మన బండి అయితే ఇలా పార్క్ చేసినాం మనము. సో దీనికైతే ఇప్పుడు లాకర్ వేస్తున్నాం, కింద మన డిస్క్ లాకర్ వేసేద్దాం. ఇంకా తీసిండు మనోడు లాకర్ పట్టుకొని నేను వేస్తాం. ఇక అది రూమ్ లాకర్ రా, హ్యాండిల్ ఒరి మాడు మొత్తం రోడ్లు రెడీ అంటే ఇది తీసుకో అన్నీ తీసుకో. మూడు చాబీలు ఉండే గాయస్, మొత్తం ఆమె అవుతున్నాడు. ఇంకా లాక్ అయితే వేసేద్దాం డిస్క్కి పట్టుకో. సో ఇంకా లాకర్ అయితే వేసేద్దాం బండికి. సో బండికి డిస్క్ లాకర్ అయితే పడ్డది, టెన్షన్ లేదు. ముంగడికి వెనక కన్నా అది ఒర్రుతుంది, ఆగమైపోతాడు. సో తీసుకుంటూ ఉంటే మేబీడికి లేడికో బండ్లు పోకపోతే మంచిది. ఇంకా లాకర్ వేసేసినాం కాబట్టి మనం డైరెక్ట్ దర్శనంకి పోం, ఫోన్ లాకర్లో పెట్టేసిపోం. లాకర్ రూమ్స్ ఇవి. దీంట్లో ఫోన్ లాకర్ అయినా పెట్టచ్చు, బ్యాగ్ లాకర్ అయినా పెట్టచ్చు, ఏ లాకర్ అయినా పెట్టచ్చు, ఏమన్నా వాడేయచ్చు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఇంకా మనం లాకర్లో పెట్టేసుకోము. లోపలికి ఎంట్రీ ఉండదు ఫోన్లో, అందుకే పెట్టేసిపోతున్నాం. మేమైతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాం, దర్శనంకి వెళ్ళి వచ్చినాక చాలు చేస్తాం. ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది, గుడిలోకి వెళ్ళి బయటకు వచ్చినాం. ఇదంతా మార్కెట్ ఏరియా చూసినట్టు. అన్ని సామాన్లు ఉన్నాయి, చేతి కట్టుకునే దారాలు, ప్రసాదం, ఇక బండికి చైన్స్, హార్లీ డేవిడ్సన్ హార్లీ దేవేందర్సన్ బండి ఈ చైన్. మనకి ఇక్కడ చూసినట్టు యాక్టివ్ 5G అనిపించింది, అట్లా హోండా చైన్ అనిపించింది. సో ఇదంతా మార్కెట్ ఏరియా అనమాట. మనం కూడా కొంచెం షాపింగ్ చేసేది సామాన్ ఇంటికి తీసుకోవాలి. అదంతా తీసుకొని చక్కగా రూమ్కి వెళ్ళిపోతాం. రూమ్కి అయితే వచ్చేసినాము, ఇంకా సామాన్లు అన్నీ పెట్టేసినాం. మన లడ్డూలు తీసుకోలే నైట్ మళ్ళీ దర్శనంకి పెడుతుంది. సో అప్పుడే తీసుకుంటాం లడ్డూలు. నార్మల్ చేతిలో పెట్టుకునేవి అవి వేరే తీసుకున్నాం కొన్ని సామాన్ ఇంటికి. అక్కడ మీకు మార్కెట్లో పెట్టినాయి, అవి అయితే రూమ్లో పెట్టేసినాము. గాయస్ మనమైతే ఇప్పుడు రోప్వే అందుకు వచ్చినాము. 2 టికెట్లు అయితే తీసుకున్నాము. చూసుకున్నట్టయితే భరత్ అడిగినది ఇదే డబ్బలాలు. ఇప్పుడు మనల్ని కూర్చుని నూకేస్తారు గాయస్, కింద పోయి డైరెక్ట్ గంగలు దుంకడమే గాయస్ మనమైతే. సో ఇప్పుడు మొడెత్తాడు ఎక్కుతున్నాం గాయస్. ఇంతే డబ్బాలు పోతున్నాయి గాయస్ రోప్వేలో చూసుకున్నట్టయితే. మావాడంటూ నీళ్ళకెళ్ళి ఆడుకోయి మళ్ళీ పైకి రావడానికి డబుల్ టికెట్ అంటే లేదు. ఒక్క టికెట్ తీసుకున్నాక కిందికి పోతాం, దీంట్లోనే మీదికి వస్తాం గాయస్. అలాగే 80 రూపీస్ ఒక్కోళ్ళకి, అడల్ట్స్కి అగ్గసగ్గున్నాయి టికెట్ కూడా. సో 80 రూపీస్కి వర్తండి బ్రో. 80 రూపీస్కి డెఫినెట్గా వర్తుంటారు. బయట కట్టదు, వైర్లు ఉన్నాయి, అందుకే చేతి బయట పెడతారు. అది కూడా పాయింట్ ఏమన్నా వచ్చి తక్కువ మంది తెలిగింది అనుకో గాయస్. గాయస్ ఊతుంది మొత్తం. రోప్ ఊతుంది, మజా ఉంది గాయస్. చేయాలి కింద దాకా వచ్చినాం గాయస్. ఇంకా కింద పాతాళగంగ రైట్ దేర్. సో వీఆర్ గెట్టింగ్ డౌన్ టు పాతాళగంగ.
ఏం కనిపిస్తుంది మీకు వ్యూ తప్ప ఏం కనిపించదు గైస్. నన్ను కూడా చూపెట్టరు మొబైల్, ఎందుకంటే ఫోను కింద పడడానికి టాస్క్ అవుతుంది. అందుకే ఫోన్ బయట ఇస్తలే, చేతి దూరం పెడతలే గైస్. 3 ఫోటోలు తీయాల్సిపోయింది ఎవరిదాకా. బాగా తీయండి ఫోటో. ఇదే గైస్ వచ్చింది. కింద లైన్ చూడండి గైస్. దీన్ని ఎక్కడానికి ఈయన అయితే డబుల్ మంది ఉన్నారు. ఇవ్వ అనిపిస్తుంది, బాగా మంది ఉన్నారు. సో టికెట్ ఒక్కసారి పే చేస్తే కింద దించేస్తారు, మళ్ళీ మీదకి వస్తారు వీళ్ళందరూ. ఇప్పుడు డోర్లు తీసుకొని జాంబీ లెక్క లోపలికి ఎక్కుతారు గైస్. చూడండి మన ఇప్పుడు వచ్చింది దిగుదాం గైస్. ఇప్పుడాక మనం వచ్చినాయి గివే డబ్బాలు గైస్. గివే డబ్బాలు మనం వచ్చింది. సో 80 రూపాయలు కట్టినాం అనుకో, కిందికి తీసుకుపోతారు. మళ్ళీ అదే టికెట్ ఇప్పుడు మీది తీసుకొస్తారు. మంచిగా ఉన్నది సిస్టమ్ అంతా, మంచిగా ఫీల్ ఉంటుంది. ఒక 5 నిమిషాలు మీదికి వెళ్ళి కిందికి రాదు అంతే, కానీ మంచిగా ఫీల్ మాత్రం వస్తుంది గైస్. కిరాకున్నా ఇక కిందికి అయితే పాతలుగా అక్కడికి. కాకపోతే మీదికి వెళ్ళేటప్పుడు క్రౌడ్ లేదు. ఏందన్నా అదన్నా అన్న చిల్క ఏమో చెప్తా ఉంటాను, నాకు అర్థం అంటున్నా చిల్క నేనైతే. సో పైకి వెళ్ళి కిందికి దిగేటప్పుడు అయితే ఏం రష్ లేదు. కాకపోతే కింద దగ్గర అర్ధగంట పడుతుంది మీదికోవాలంటే, అంత రష్ ఉన్నది. బాగా లైన్ ఉన్నది. సో కిందికి వెళ్ళేటప్పుడు ఏం లైన్, మీదికి వెళ్ళి కిందికి వచ్చేటప్పుడు ఏం లైన్ లేదు. మీదికి వెళ్ళి కిందికి వచ్చేటప్పుడు, కానీ కింది నుంచి పైకి వెళ్ళేటప్పుడు అయితే 2 మచ్ లైన్. 10 నిమిషాలు పడుతుంది, అంత లైన్ ఉన్నది. సో కానీ కోసం ఇండియన్ తిప్పడం అనమాట. ఒక్కసారి ట్రై అందుకోసం. సో గాయస్ చేపలు కనిపిస్తున్నాయా మీకు? చేపలు గాయస్, ఫిషెస్ ముట్టించుకుని ఆడుతున్నాయి గాయస్ చేపలు. ఇదే మరి అక్కడ నువ్వు ఊరుకు నేను ఊరుకు అనుకుంటా. చూసారా చేపలు ఇక అది డ్యామే కాదు ఏదో ఉన్నది డ్యామే. మనం మనం రోడ్కి అక్కడ సైడ్ నుంచి వచ్చినాక. సో గాయస్ నేను కిందికి తినేవాడు మనకు వీడియోలో నిన్న వ్లాగ్లో. అక్కడ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి, అది ఫ్రంట్ బ్యాక్ మొత్తం మూసిపెట్టాడు. సప్పుడు ఎత్తున్నాయి గాయస్. ఇవైతే మరి ఉంటామో పోతామో ఎక్కినాక మనమైతే. సో అక్కడ డబ్బా అయినది వచ్చింది, ఇప్పుడు ఇక్కడ వస్తుంది గాయస్. మరి ఉన్నది గాయస్, లీరు గాయస్. కానీ వ్యూ మాత్రం కిరాకున్నది గాయస్. వాడు కాయనేస్తుండు గాయస్. కొనిదా ఏమో గాయస్, మనకైతే అనిపించలేదు. సో ఇంకా మీకు ఎక్కినా కలుగుతుంది డైరెక్ట్ మై ఫ్రెండ్స్. సో ఇంకా రోప్వే అయితే అయిపోయింది. రోప్వేకి వెళ్ళి దిగేసినాం, వీడికైతే వచ్చేసినాం మన బండి కాడికి. రోప్వే కాడ పైనుంచి కిందికి వెళ్ళేటప్పుడు ఏం టైం తీసుకోలే. కాకపోతే కిందికి వెళ్ళి పైకి వచ్చేటప్పుడే బాగా టైం తీసుకున్నాం. అట్లీస్ట్ 1/2 అవర్ పట్టింది మాకు. అక్కడ జామ్ అంతా బాగా పబ్లిక్ అయిపోయారు. సో పైకార వచ్చేట అంత సీన్ లేకుండా, అది కూడా మెల్లగా వస్తుంది పైకి వచ్చుడు. సో అందుకే లేట్ అయింది. ఇంకా వెళ్ళిపోం మనం ఈ నుంచి, లేట్ అవుతుంది మనకైతే. ఏంటంటే మనమైతే ఇప్పుడు అన్నం తినడానికి వచ్చినాం, ఆకలి అవుతుంది అప్పటి నుంచి. సో అందుకే అన్నం తిని మళ్ళీ అడిగిపోయి ఆ వ్యూ కొన్ని ఫొటోస్ దిగుదాం అక్కడ శివుడి దగ్గర. అట్లా మనమైతే మీల్స్ తింటాం వచ్చి నుంచి. ఎందుకంటే మనం మీల్స్ అనేది కారణం, ఇక ఊళ్ళో ఉన్నప్పుడు ఏమన్నా తినచ్చు. కల్లి ఏది తిని అరిగినా నడుతా అరుగున నడుతాయి ఊళ్ళో ఉంటాం కాబట్టి. ఇది తెల్లనూరుకి వచ్చినాం, ఏదంటే అది తినాం అనుకో, కింద మీద అయింది అనుకో, హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ? కడుపు స్టమక్ అప్సెట్ అయితే ఇక దేని నేర్చినప్పుడు. అందుకే మంచిగా ఓన్లీ అన్నం పప్పు ఇవే తింటున్నాం, వేరే తింటారే మంచిగా. మనకైతే 2 ఆకులు తెస్తున్నాడు మన అరటాకులు, అవిటి మీద ఇప్పుడు మీల్స్ సర్వ్ చేస్తాడు బ్రో మనకి. తెచ్చేసేయడం అరటాకులు 2, భరత్ కోటి నాకోటి క్లాస్ క్లీన్ ఉన్నాయా. అసలు ఫుడ్ ఆర్డర్ ఏమేమి తెచ్చిండు మీల్స్లో. ఒకటి రైస్, ఇది మన జీరా రైసు, తర్వాత స్వీట్, పప్పు, వంకాయ టమాటా, క్యాబేజీ కర్రీ, మళ్ళీ దాని పక్కకి ఇంకా షటిల్లు, కారం, అది లైక్ ఒక కైండ్ ఆఫ్ తొక్క అనుకోవచ్చు, పచ్చకారం అంటే. సో ఇంకా ఇవన్నిటిని మంచిగా ఫినిష్ చేసేసి ఫుల్ తినేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాం. ఇంకా ఐస్ గుర్తుందా ఏం చెప్పినా పోయినసారి శ్రీశైలం వచ్చినప్పుడు ఈ నెలలో వాడు చెప్పినా ఏంటంటే మరి నేను బండి మీద వస్తాను శ్రీశైలానికి అని చెప్పేసినప్పుడైతే. సో ఫైనల్లీ అయితే మనమైతే మన యాన్నేజ్ బండి మీదనైతే శ్రీశైలంకి వచ్చినాం. నేనైతే మీకు ఏడ చెప్పినా ఇది వస్తా శ్రీశైలంకి అని చెప్పేసి ఆడికైతే వచ్చేసి ఇంకా ఫ్లోలో. సో మీరు రండి ఒకసారి, మంచిగా ఉంది, చిల్ కావచ్చు, మంచిగా మైండ్ పీస్ ఉంటుంది, ఏం లొల్లు ఉండదు ఇక్కడ, టెన్షన్ ఏముండదు, తినుడు పండుడు అటు తిరుగుడు. మేము ఇప్పుడు అది ఎక్కినాం కదా కేబుల్ పోయినా అది ఎక్కినాం. సో గట్లయితున్నాయి, కిరాకు ఉన్నది. మంచిగా చూసినట్లయితే ఇక్కడ శివుడిది విగ్రహము, నందేశ్వరుడు, ఆడ దేవుళ్ళు, ఇంకా ఉన్నారు దేవుడు, ఈడ దేవుడు. ఇదైతే భలే ఉంటుంది అసలు దేవుడిది, పైన సెట్టింగ్ అంతా డెకరేషన్ భలే వేసారు గాయస్. సో ఏం లేదు, జస్ట్ ఇవి తిరిగా అందుకే ఈడ దాకా వచ్చింది. ఇప్పుడు అయినాక
తినాలంటే తిరగాల గైస్, మళ్ళీ మళ్ళీ తినాలి, మళ్ళీ తిరగాల పండాలా తినాలా ఇట్లా 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 నడుస్తుంది జిందగీ అయితే. అదే పంచాయతీ. మళ్ళీ అమూల్ ఐస్ క్రీమ్ అని అనిపించింది, ఇప్పుడు ఇది కూడా ఒకటి తింటాం మేము. అది కూడా అన్ని తినుడు పండుడు తిరుగుడు ఇదే ఉన్నాయి లైఫ్ అంతా. సో మీరు కూడా ఎంజాయ్ చేయరు. ఇంకా ఐస్ క్రీమ్ తిన్నాం, తినేది పెట్టలే మళ్ళీ జస్ట్ అయితే నాకు అని చెప్పేసి ఇంకా లోపలికి పోదాము. లోపల మంచిగా తిరగడానికి పార్క్ తీసుకున్నాయి. సో చెట్లు బిట్లు చూడండి గాయ్స్. సో చెట్లు మంచిగా చెట్లు మీకు కావాల్సి అనుకుంటే వచ్చి పూలు తెంపుకోరు, ఇక్కడ నుండి ఎవరేమన్నారు. సో ఇంకా ఇదే ఇంకేం లేదు, అన్నం తిన్నాము, ఐస్ క్రీమ్ తిన్నాము, మంచిగా తిరిగినాము, ఒక 10-20 ఫోటోలు తిన్నాము, ఇంకా ఎంజాయ్ చేస్తున్నాంగా. చిల్ ఉందిగా లైఫ్ అంతా. సో ఇంకా వ్లాగ్ ఇంకా కట్ చేద్దాం. మళ్ళీ నైట్ దర్శనం కూడా ఉన్నది, ప్రొద్దున అయినా ఇంకా మళ్ళీ పోవాలి రాత్రికి దర్శనం. రేపు వెళ్ళిపోవడే అంసాపూర్ అని చెప్పేసి ఇలా మళ్ళీ వస్తే దర్శనానికి అయితే వెళ్ళిపోం ఫ్లోలో. సో ఇంకా దర్శనం కూడా ఇప్పుడు వెళ్తా అవరదాకానైతే నో వ్లాగింగ్, పోయి పంట ఫుల్ తిన్నాం మంచిగా. సో అప్పుడు కావాలి. సో గాయ్స్ ఈవినింగ్ అయితే అయింది, దర్శనానికి అయితే అవుతున్నాం. మళ్ళీ ఎప్పట్లేక షర్ట్ మన లుంగి లుంగి షర్ట్ లుంగి మళ్ళీ రిటర్న్ టు షర్ట్ అండ్ లుంగి. ఇంకా దర్శనంకి అయితే అవుతున్నాం. వాడు అవుతున్నాడు, బండి తీయాల్సింది ఆడే, ఎందుకంటే లుంగి కట్టుకున్నాం కాబట్టి బండి రొప్పస్తలేదు, ఇంకా కూడా కూర్చున్న టాస్క్ అవుతుంది. కానీ ఏదో లుంగి కట్టుకోవాలన్న పోవాలన్న సోక్ కాబట్టి అవన్నీ భరించాలి. సో పద్ధతి కూడా లుంగి కట్టుకొని కూడా అందుకే పోతున్నా. ఇంకా పోయి దర్శనం చేసుకొని మంచిగా కొంచెం మళ్ళీ ఒకసారి ఫుడ్ తిని వచ్చేద్దాం. ఇంకా ఫస్ట్ దర్శనంకి అయితే పోదాము. లడ్డు కూడా తీసుకోవాలి, అడ్ల కూడా తీసుకోవాలి. లడ్డూలు నేను ఇంతకుముందు తీసుకున్నప్పుడు రేట్ 50-25 ఉండే, మర్చిపోయినా. ఇప్పుడు కూడా తీసుకున్నాం ఎంతైతే అంత. సో గాయస్ మళ్ళీ ప్రొద్దున వచ్చిన అక్కడికి వచ్చినాం దర్శనానికి గాయస్. మళ్ళీ దర్శనానికి అయితే వచ్చేసినాం మనము. ప్రొద్దున వచ్చినాం చూడు, ఆడికి వచ్చినాం. మళ్ళీ బండి సేమ్ పొద్దున లెక్క లాక్ వేసి పెట్టేసినాము, కింద డిస్క్ లాక్ వేసేసేసినాము. డిస్క్ లాక్ పెట్టి పెట్టేసినాము. డైరెక్ట్ ఇంకా శ్రీ టెంపుల్కి పోయి దర్శనం కోవడే. ఫస్ట్ పోయి చూడాలి టైమింగ్, అసలు దర్శనం పంపిస్తారు చూసి ఇది వస్తుంది. మా వాడైతే పోయిండు, మరి అడిగిరా అందుకు దర్శనానికి ఎంత టైం పడుతుందని. సో ఉన్నాడనా కోడేనా. సో దర్శనానికి కోడేనా అంటే ఇంకా ఫోన్లో అయితే లాకర్లో పెట్టి చక్కగా దర్శనానికి వెళ్ళిపోయాం. దర్శనం అయిపోయినాక కలుస్తాం మిమ్మల్ని. నేనైతే డైరెక్ట్ దర్శనం అయిపోయినాక కలుస్తా, లేకపోతే ఫుడ్ దగ్గర కలుస్తా. మేబీ దర్శనం అయిపోయినాక కలుస్తా అనుకోండి. గాయస్ మనమైతే మళ్ళీ రూమ్ కార్డ్కి అయితే వచ్చినాము. దేనికంటే ఏటీఎం కార్డు కోసము. ఏటీఎం కార్డు మనం మర్చిపోయినాం. మన దగ్గరనైతే క్యాష్ ఏమాత్రం లేదు, నిల్లయింది. ఉన్నాయని ఫోన్పేలనే ఉన్నాయి. ఏడ చూసినా ఇక్కడ ఎక్కువ మట్టుకు ఫోన్పేలు ఎవరి దగ్గర లేవు. లైక్ బంకులో కూడా లేదు, ఇక అట్లీస్ట్ పెట్రోల్ బంక్లో కూడా లేదు. పెట్రోల్ పంపిద్దామంటే ప్రొద్దున కొన్ని తీసుకున్నాం క్యాష్, మనం సామాన్ తీసుకున్నాం చూడు ఆయన దగ్గరికి వెళ్ళి. బట్ అయిపోయినాయి క్యాష్, రూమ్ రెంట్కి మళ్ళీ పెట్రోల్కి. ఇంకొంచెం క్యాష్ కావాలా. లడ్డూలు అక్కడ క్యాష్ ఏనంట. సో కొన్ని లడ్డూలు తక్కువ అంటే వీటి కోసం క్యాష్ కోసం ఏటీఎం చూస్తాము. దొరికితే మేబీ తీసుకుంటాము, లేకపోతే ఎవరినైనా ఫోన్పే కొట్టి ఏమైనా ఛార్జెస్ అయితే అయినా మాకైతే క్యాష్ కావాలంటాము. పోదాం, ఆడికే పోతున్నాం ఇప్పుడైతే. ఇక కార్డ్ కోసం వీడియోకి వచ్చినాం. ఇప్పుడు రోడ్లు మాత్రం మస్తు క్లియర్ ఉంటాయి ఇక్కడ. ఎప్పుడు చూసినా ట్రాఫిక్ ఎక్కువ లేదు. ప్రొద్దు నుంచి మేము చూస్తున్నాం కదా, ఏం ట్రాఫిక్ లేదు, మంచిగా క్లీన్ ఉన్నాయి రోడ్లు నీట్గా. సో ఏటీఎం దొరికితే మంచిది, పోయి క్యాష్ తీసుకోవాలి. ఎవరిని అడుగుతాం, మాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్ ఏడుంది ఏటీఎం. పోలీసు వాళ్ళు ఉన్నారు, ఏడైనా పోలీసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగితే నాకు తెలిసి చెప్తారు వాళ్ళే. చూద్దాం, నాకు తెలిసి ఇదే ఏరియాలో ఉండాలా. ఫస్ట్లో వచ్చినప్పుడు మేము వీళ్ళు ఉంటుండే ఈ కాంప్లెక్స్లో. బట్ ఇప్పుడు వేరే దొరికించి మంచి రేట్కి మంచిగా దొరికింది. సో అలానే ఉంటాం. అరే నువ్వు ఓనీరా వెళ్ళవద్దున్నాడు అంట. అరే గిడున్నా ఏటీఎం పా, ఏదో ఏం బ్యాంక్ అది, ఏదో బ్యాంక్ ఏటీఎం, కెనరా బ్యాంక్ ఏటీఎం కాదు. పోదాం ఏటీఎం గురించి మాట్లాడుతున్నాం. ఏటీఎం అయితే అనిపించింది, కెనరా బ్యాంక్ ఏటీఎం అంట ఉన్నది. పోయి కొన్ని క్యాష్ తీసుకోవాలి, దాని తర్వాత లడ్లకోవాలి, దాని తర్వాత ఫుడ్ తినాలి, దాని తర్వాత బజ్జు అవ్వాలి. తెల్లారు లేవగానే మళ్ళీ ఇడికి స్టార్ట్ అవ్వాలి. అదే ఇవ్వాలని అయితే పని. ఫస్ట్ పైసలు అయితే తీసుకున్నాం. సో ఇంకా కెనరా బ్యాంక్ ఏటీఎంలోకి వెళ్ళి అయితే మనం డబ్బులు అయితే తెచ్చుకున్నాము. జూమింగ్గా డబ్బులు అయితే తెచ్చేసుకున్నాం, కొన్ని బగ్గాదు కొన్ని గాయస్. ఇంకా ఇవే డబ్బులతోటి మనం రేపైతే శ్రీశైలం నుంచి అయితే వెళ్దాము. ఫోన్పేలు ఉన్నాయి, ఏటీఎంలు ఉన్నాయి, కానీ ఇలా క్యాష్ ఉంటే నడుస్తుంది. ఇక్కడ అన్ని ప్లేస్లలో ఫోన్పే లేదు, ఇక్కడ పెట్రోల్ బంక్లో లేదు, అట్లీస్ట్ కొన్ని ప్లేసెస్లోనే ఉన్నది. అందుకే ఇంకా క్యాష్ దగ్గరనే పెట్టుకున్నాం. సో ఇంకా ఈ వ్లాగ్ నీడికి ఎండ్ చేసేద్దాము. మాకు కూడా అలసిపోయినాం, తిరిగి లైన్లో మస్తు అయిపోయింది. ఇప్పుడు ఇంకా రేపు మార్నింగ్ అయితే శ్రీశైలం నుంచి మనం అంసాపూర్కి అయితే బయలుదేరబోతున్నాం. అక్కడ వస్తాం మిమ్మల్ని. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అందరికీ గుడ్ నైట్.